హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అసలు మార్నింగ్ ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ లేచేసరికి అసలు నాకు రోజు అసలు మైండ్ అయితే అస్సలు పని చేయట్లేదు. ఎందుకంటే నా గులాబీ మొక్కలు అస్సలంటే నేను పోనీలే ఇంకా ఇవి అంటే కొంచెం ఎండిపోయాయి అనేసి కట్ చేసి వాటర్ అయితే వేస్తున్నానండి కంటిన్యూస్‌గా. బట్ అవి ఎండిపోయినట్టున్నాయండి. నాకు అదే అనిపిస్తుంది. ఇవి ఎండిపోయాయేమో ఇంకా చిగురైతే ఏమీ రావట్లేదు. ఇంకా మా హస్బెండ్ మీదైతే రోజు కోపం వచ్చేస్తుంది. ఎంతో ప్రేమగా అంటే అవి మంచిగా పువ్వులు పూసే టైంకే ఇలా ఎండిపోయాయండి. ఎంత బాధేస్తుందో రోజు. ఒక్క చెట్టు మాత్రం బానే ఉందిలేండి. ఈ స్టార్టింగ్ ఒక చెట్టు. ఇంకా మిగతా చెట్లయితే అదే ఆలోచిస్తున్నాను. అంటే ఇంకా రోజు ఏం బాధపడతానులే. అవి తీసేసి కనీసం కొత్త మొక్కలైనా వేద్దామా అనేసి. మీరు చెప్పండి ఒకసారి. ఇవి ఎండిపోయినట్టు అయిపోయాయి అంటే ఇంకా చచ్చిపోయాయి అంటారా? లేదంటే అంటే చిగురొస్తదా అనేసి అదే ఆలోచిస్తూ ఉన్నాను. ఈ ఈ మొక్కలు మాత్రం బానే ఉన్నాయిలెండి. తమలపాకు అండ్ అలోవెరా అయితే మనకు వాటర్ లేకపోయినా బానే ఉంటదేమో. వీటి గురించే ఆలోచిస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే పూరి చేస్తున్నానండి. ఇవాళ ఏదో చిన్నగా వీడియో షూట్ ఉంటే అదైతే చేసేసాను మార్నింగే. ఇంకా అలానే రెడీ అయిపోయి ఇంకా మా హస్బెండ్ ఏమో అక్కడ మాట్లాడుతూ మా హస్బెండ్‌తో మాట్లాడుతూ పూరీలైతే చేస్తూ ఉన్నాను. ఆయనేమో ఏంటే బాబు ప్రొద్దున్నే ఇంత రెడీ అయిపోయి చేస్తున్నావంటే ఇంకా పర్సనల్‌ని, ప్రొఫెషనల్‌ని 2 బ్యాలెన్స్ చేయాలి కదండీ! ఇంకా అందుకే మార్నింగే రెడీ అయిపోయి అయితే వీడియో అయితే షూట్ చేశాను. పూరీలు చూసారు కదా! పర్ఫెక్ట్‌గా వస్తాయండి. పూరీలు మాత్రం చేయడం నేర్చుకున్నానులెండి. ఇంకా దానిలోకైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే చెనా కర్రీ చేసేసాను. అంటే పిల్లలకి చెనా పెడితే మంచిది కదా అనేసి ఇంకా బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. చిన్న బాబుకి అయితే నార్మల్‌గా ఇచ్చేసాను. అండ్ చిన్న బాబుకైతే మార్నింగే రాగి జావా ప్రిపేర్ చేసేసి అయితే పెట్టేశాను. అందుకే ఇంకా పూరి అయితే రుషికి చాలా ఇష్టమండి. అందుకే వేడి వేడిగా చేసినప్పుడే పెట్టేస్తూ ఉన్నాను. మంచిగా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే చేసేసాను. నాకు అప్పటికే కొంచెం షూట్ అదంతా చేసేసరికి అంటే ఆల్మోస్ట్ టైం 8:30 అవుతుందండి. బట్ నేను అంతకంటే ముందే లేచేసరికి నాకైతే ఫుల్‌గా ఆకలేసినట్టు అనిపించింది. ఫస్ట్ అయితే 2 పూరీలు పెట్టుకొని తినేద్దాం అనుకున్నాను గానీ, ఈ మధ్య అయితే కొంచెం డైట్ చేస్తున్నానండి. అంటే నా ఫేస్ అదంతా చూస్తే మీకు అర్థమైపోతుందేమో. కొంచెం అంటే ఫేస్ అంటే మనం సన్నగా అయితే ఫస్ట్ మన ఫేసే లాగొద్దంట. నా ఫేస్ చూసారు కదా! కొంచెం లాగినట్టు అలా అనిపిస్తుంది కదా! కొంచెం అయితే వెయిట్ లాస్ అయితే అవుతున్నానండి. అసలు తినలేకపోయాను. నేను ఆ 2 పూరీలు పెట్టుకున్నానా, అసలు ఒక్క పూరి తినేసరికే నాకైతే ఎక్కువైనట్టు అనిపించింది. ఇంకా అదైతే తినలేదు. ఎందుకంటే చెనా చేశాను కదా! కర్రీలాగా. అందుకే ఆ చెనా కర్రీకి ఇంకా కొంచెం హెవీగా అనిపించింది. అందుకే ఇంకా ఒకటే పూరి తినేసాను. నాకైతే అస్సలు తినాలనిపించలేదు. ఇంక మా పిల్లలు మాత్రం మంచిగా ఇయాల రుషి మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. మా హస్బెండ్‌కి కూడా పూరీలంటే చాలా ఇష్టమండి. బట్ నేనైతే లిమిట్‌లోనే చేస్తాను. అంటే ఫుడ్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటానండి. ఎక్కువ పిండి నానబెట్టను ఇంక అంతే. జస్ట్ అంటే మా ఆయనకి ఒక 4, ఒక రుషికి ఒక 3 అలా తింటాడు. నేను ఒక 2, 3 తింటాను కాబట్టి అంతే పిండి నానబెడతాను. నాకది మెజర్‌మెంట్ ఎలా తెలుస్తదో నాకు అర్థం కాదు గానీ, నేను పూరి అంటే చేస్తే మాత్రం అంతే అవుతది. మా మమ్మీ ఏమో ఎందుకే బాబు అంటే అంత తక్కువగా చేస్తావు ఒక 2 అంటే తర్వాత తిందాము అనుకుంటారు కదా! అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి. అప్పుడు చేసినప్పుడు కాకుండా నార్మల్‌గా తిందామంటే అలా చెయ్యవు కొరతగా చేస్తావని మా మమ్మీ తిట్టేది. కానీ మమ్మీ అయితే లేదండి. అమ్మ అయితే వస్తారు. ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే అమ్మ అయితే వచ్చారండి. అమ్మ రాకపోయినా ఇంకా మేనేజ్ చేయడం అయితే నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా తర్వాతైనా ఎక్కువ రోజులు ఏమి ఉండదు కదండీ. తర్వాత కెనడాకి వెళ్ళిపోవడము ఇంకేదో పనులు ఉంటాయి కదా! ఇంకెందుకులే అనేసి నేనే మేనేజ్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తిన్నాం కదా! అండ్ చిన్న బాబుకైతే ఫుడ్ తినిపించేసానండి. టైం చూసారు కదా! 1:30 ఇంకా మాకైతే ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు. మా హస్బెండ్ చికెన్ తెచ్చారు. దానిలోకి మ్యారినేషన్ అదంతా చేసి పెట్టేసి నేను కొంచెం యూట్యూబ్‌లో ఎడిటింగ్స్ అవన్నీ ఉంటే చేసేసి పెట్టేశాను. అండ్ అందరూ అనుకుంటారు కదా! ఏముందిలే వీడియోలు తీసేసి పెట్టేస్తారు ఏదో రఫ్‌గా అన్నట్టు. దాని వెనుక షూటింగు, ఎడిటింగు, వాయిస్ ఓవరు అవన్నీ ఉంటాయండి. అంటే జనాలకి ఇంకా చూసే వాళ్ళకి నార్మల్‌గా అనిపిస్తది. అండ్ మీకు చెప్పాను కదా! చిన్న బాబుకి రాగి జావ చేసి పెట్టానండి. నేను ఇది ఆరోగ్య న్యూట్రిమిక్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండి. ఆవిడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే పంపించారు ఈ ప్రొడక్ట్స్ అయితే. అంటే మంచిగా ఉన్నాయనేసి నేనే ఆవిడని అడిగాను కొలాబ్ లాగా. అంటే మనము యూజ్ చేసేసి మనం వీడియో చేయడమే. ఇన్‌స్టాగ్రామ్‌లో చేశానండి. డేట్స్ పౌడర్ తీసుకున్నాను చిన్న బాబుకి. అంటే రాగి జావ ఉట్టిగా తినట్లేదండి. అంటే సాల్ట్ ఏస్తేనే తింటున్నాడు. పొద్దున్నే ఇంకా బాబుకి సాల్ట్ ఎందుకులే అనేసి ఈ డ్రై డేట్స్ పౌడర్ తీసుకున్నాను. మంచిగా డ్రై డేట్స్ పౌడర్ వేసేసి రాగి జావ అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అండ్ కౌ ఘీ తీసుకున్నాను. ఇదేదో బిలోనా మెథడా సంథింగ్ ఒక ప్రాసెస్ ఉంటదంట.
ఆ ప్రాసెస్‌లో అయితే చేస్తారంట. చాలా బావుందండి నెయ్యి అయితే. పిల్లలకి ద బెస్ట్ అన్నట్టు. మీరు గాని పిల్లలకి నెయ్యి పెట్టాలనుకుంటే గేదె నెయ్యి అంటే బర్రె నెయ్యి అంటారు కదా! అది పెట్టకుండా ఆవి నెయ్యి పెట్టండి. ఎందుకంటే మంచిగా డైజెస్ట్ అవుతది. చిన్న పిల్లలు గదా! నాకు డాక్టర్ ఏం చెప్పారంటే, మీరు నార్మల్‌గా బాబుకి ఎక్స్‌ట్రా మిల్క్ తాగిపియాలంటే ఆవు పాలే తాగిపించండి తప్ప ఆహ్, అంటే నార్మల్‌గా బఫెలో మిల్క్ అయితే వద్దని చెప్పారు. అండ్ ఘీ కూడా అంతే. ఎందుకంటే ఇది కొంచెం పల్చగా ఉంటది కదా! మంచిగా డైజెస్ట్ అవుతది. సో, మీకు డైజెషన్ ప్రాబ్లమ్‌లు, టమ్మీ పెయిన్స్ అలా ఏమీ రావని చెప్పారు. దేవుడి దయ వల్ల ఇప్పటివరకైతే ఈ చిన్న బాబుకి పుట్టినప్పటి నుండండి ఒక్కసారి కూడా టమ్మీ పెయిన్ అయితే ఎప్పుడూ రాలేదు. అంటే నేను కొంచెం ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటానులెండి. ఏ ఫుడ్ కుక్ చేసినా కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ చేస్తాను. అండ్ పప్పులే ఎక్కువగా పెడుతూ ఉంటాను. పప్పు, క్యారెట్ లేదంటే పప్పులో ఇంకా బీరకాయ ఏదైనా అలా రోజు ఏదో ఒకటి. పప్పు మాత్రం మ్యాండేటరీగా పెడతాను. నాకు ఆ రసం అన్నము అవన్నీ పెట్టడం పిల్లలకి ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్న పిల్లలు కదండీ! తినేదే మా చిన్న బాబు కొంచెం తింటాడు. ఆ తినేది కూడా కొంచెం మంచిగా పెడితే బెటర్ కదా అనేసి అన్నము, పప్పు, క్యారెట్ మాక్సిమం అయితే క్యారెట్ ఎక్కువ ఇష్టంగా తింటాడు కాబట్టి క్యారెటే పెట్టేస్తాను. ఇంకా మా ఆయనకైతే చెప్పలేదు. ఆయనైతే వర్క్ చేసుకుంటున్నారండి. పిల్లలిద్దరికీ తినిపించాను. ఇయాల ఋషిబాబు కూడా నాకు పప్పన్నమే కావాలి అని చెప్పాడు. అందుకే చేసినప్పుడే కొంచెం ఎక్కువ పప్పు, రైస్ వేసేసి పెట్టేశాను ఇద్దరికి. హ్యాపీగా పొట్ట నిండా తిన్నారనుకోండి. ఆడుకుంటూ ఉంటారు. నేను ఏదైనా అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకుంటూ ఉంటారు. తిన్న వెంటనే మంచిగా టమ్మీ ఫుల్‌గా ఉంటాయి కదా! ఇంకా నేనేమో ఇక్కడ ఫాస్ట్‌గా బిర్యానీ చేస్తున్నాను. ఆల్రెడీ 1:30 అయిపోయింది. ఇంకా నేను గాని ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏమైనా ప్రాసెస్ మొదలుపెట్టానంటే లేట్ అయిపోద్ది కదా! అందుకే ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి అందులో అయితే ఓన్లీ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా కలిపేసి పెట్టేశాను. అది మంచిగా మ్యారినేట్ అయిపోయింది. పలావ్ చేద్దామనేసి ఇయాల ర్యాండమ్‌గా పలావ్ చేశానండి. అస్సలు ఎంత టేస్టీగా ఉందంటే మా హస్బెండ్‌కి మాత్రం బాగా నచ్చింది. నాకు అదే అనిపిస్తది. అంటే నేను చేసిన వంటలు నేనే బాగున్నాయి అనుకుంటాను అంటారు కదా! మా ఆయనకి నచ్చితే చాలనిపిస్తదండి. ఎవ్వరు ప్రపంచం అంతా ఎవ్వరు ఏమన్నా అనుకోనియండి. అంటే నా వంటలు సరిగ్గా ఆయిల్ ఎయ్యను అదంతా అనుకున్నా ఓకే. మా ఆయనకి నచ్చితే చాలు అనిపిస్తది. కారం కొంచెం తక్కువగానే వేసేసి కుక్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రుచి కూడా తినాలి కదా! అందుకే అనేసి సో, సాఫ్ట్‌గా కుక్ చేస్తానండి. నేను ఇలా పలావ్ చేసినా కూడా కొంచెం అంటే కొంతమందయితే రఫ్‌గా అలా కుక్ చేసుకుంటారు కానీ నేనైతే సాఫ్ట్‌గానే కుక్ చేస్తాను. ఇవాళ పలావ్ మాత్రం అసలు ఇది మాత్రం సూపర్‌గా వచ్చింది. అప్పుడు అనిపించింది ఓహో! నేను అప్పుడప్పుడు బిర్యానీలు కాకుండా ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటది, బావుంటదనేసి కదా! నాకైతే అప్పటికే అంటే మార్నింగ్ ఒక్కటే పూరి తిన్నానండి. అసలు ఆకలేసినట్టు అనిపించింది. 2 డేస్ బ్యాక్ అనుకుంటా నాకైతే విపరీతమైన కాళ్ళు నొప్పులండి. అదేంటో అర్థం కాలేదు. మార్నింగ్ లేచేసరికి అసలు భలే నీరసంగా అనిపించింది. మేబీ అంటే డైట్ మనము నార్మల్‌గా వెయిట్ లాస్‌కి ఇదంతా ట్రై చేస్తే పిల్లలున్న అంటే నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్‌ని కదా! దానివల్ల అనుకుంటా బాగా నీరసంగా అనిపించింది. అప్పుడు భయమేసింది ఒక్క నిమిషం అయితే. అమ్మో! నాకేమైనా అయితే ఫస్ట్ నా పిల్లలు ఏమైపోతారు? మా హస్బెండ్‌గా అసలు వీకెండ్ కూడా వర్క్ చేస్తారండి ఆయనైతే. అంత ఎక్కువ కొంచెము వర్క్ ఎక్కువగానే ఉంటది. అంటే నార్మల్‌గా మా హస్బెండ్ మీద వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇంకా పిల్లలతోని ఇదంతా కూడా అప్పుడప్పుడైతే హెక్టిక్‌గా అనిపిస్తది. కొంచెం అమ్మొస్తే మళ్ళీ మా మమ్మీ నేను ఇంత కష్టపడి తగ్గుతానండి. కానీ మా అమ్మొచ్చి ఏం చేస్తది తెలుసా? నేను జస్ట్ ఒక పూరి తిన్నానా, ఇప్పుడు మా మమ్మీ ఉండుంటే 5, 6 పూరీలు పెడతది. దోసలేసినా కూడా అంతే వేస్తానే ఉంటది. వద్దమ్మా వద్దు అన్నా కూడా నీకు తెలీదులే పాలిచ్చే వాళ్ళు మంచిగా తినాలి అలా అలా ఏదో ఒకటి చెప్తూ ఉంటదండి. ఇంకా అమ్మలు ఇగ తెలిసిందే కదా మనకి. మంచిగా శుభ్రంగా చేసి పెడతారు. ఎవ్వరు లేకపోతే నాకు తెలిసి నేనైతే ఈజీగా వెయిట్ అయితే తగ్గిపోతానేమో అలా అనిపిస్తది. ఇంకా బిర్యానీ చేస్తూనే పలావ్ ఏసేసాను కదా! కుక్కర్ పెట్టేసానా పక్కకైతే ఇయాల పెప్పర్ చికెన్ చేశాను. చికెన్ ఎలాగో మ్యారినేట్ చేసింది ఉంది కదండీ! అందుకే మంచిగా మా హస్బెండ్ కోసం అయితే పెప్పర్ చికెన్ అయితే చేశాను. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయనకి ఇలాంటి స్టార్టర్స్ అంటే ఎక్కువ ఇష్టము. నేనైతే ఆయిల్ తక్కువ వేసే చేస్తాను. అందుకే కొంచెం మీకు అలా డ్రైగా అనిపిస్తుంది. బట్ మనము ఒక ఫుడ్‌ని కొద్ది రోజులు అంటే ఎక్కువ రోజులు తినాలంటే ఇలా ఆయిల్ అయితే తక్కువగానే వేసుకోవాలి. నేను యాక్చువల్‌గా సాల్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ సాల్ట్ క్వాంటిటీ కూడా తగ్గించేస్తానండి. కానీ ఇలా పెప్పర్ చికెన్ కూడా అదిరిపోయింది. మంచిగా చికెన్ బిర్యానీ విత్ పెప్పర్ చికెన్ సూపర్‌గా ఉండే. మా ఆయనేమో వర్క్ చేసుకుంటున్నారు కొద్దిసేపు. అక్కడ చిన్న బాబు చూడండి ఇంకా వాళ్ళ డ్యాడీ దగ్గరే ఆడుకుంటూ ఉంటాడు. అంటే తినేసారు కదా ఆల్రెడీ. ఋషిబాబు తినలేదు. అంటే ఋషిబాబు అయితే పప్పన్నం కొంచెమే తిన్నాడు. బిర్యానీ చేస్తున్నా అనేసరికి పప్పన్నం తినేవాడండి ఫుల్‌గా. కానీ ఇంకా బిర్యానీ చేస్తుంది అమ్మ అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమ్మ నేను బిర్యానీ తింటానమ్మా అనేసి ఇంకా
ఆల్మోస్ట్ 2:30 అయ్యింది అనుకుంటా. జస్ట్ 1 అవర్లోనే చేసేసాలండి. అంటే కుక్కరే కదా, ఫాస్ట్గా పెట్టేసి ఇంకా పెప్పర్ చికెన్ అవి 2 హ్యాపీగా తిన్నాము. యాక్చువల్గా అయితే ఇవాళ కొంచెం లేట్ అయ్యిందండి. నార్మల్గా అయితే టైంకి అది పెట్టేస్తాను. ఎందుకంటే మార్నింగ్ పూరి కదా, కొంచెం హెవీగా తిన్నారు కదా, ఆకలి అయినట్టుంది. లేదంటే మా ముగ్గురికి అండి, మా హస్బెండ్కి ఏంటి, పిల్లలు ఇద్దరికి ప్రాణం దడదడలాడిపోద్ది. ఆకలి వేసిందంటే చాలు టైంకి మనము నువ్వు ఎట్లా నన్నుండు ఫస్ట్ టైంకి అయితే ఫుడ్ పెట్టాలి. మెయిన్ మా చిన్నోడు తినేది కొంచెమే కానీ వాడికి మాత్రం టైంకి పెట్టేయాలి. నేను నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా చాలా లేట్ అండి. బ్రేక్ఫాస్ట్ అయితే అరౌండ్ 10-10:30కి తింటాను. ఇంకా ఇప్పుడైతే నా టైము 4 అవుతుంది. అప్పుడు నేను కొంచెం బిర్యానీ పెట్టేసుకొని చికెన్ పెట్టుకొని తింటున్నాను. అలా ఉంటుంది అన్నట్టు. అంటే ఇద్దరికి ఇంకా చిన్న బాబుకి పెద్ద బాబుకి తినిపించాక అత్తమ్మతో కొద్దిసేపు అయితే కాల్ మాట్లాడాము. ఏదో చెప్తూ ఉంటే మాట్లాడాక అప్పుడు 4కి తింటున్నాను. అసలు మా ఆయనేమో తిడుతూనే ఉంటారు, ఎందుకు అంత లేట్గా తింటావు, అంటే ఫీడింగ్ ఇస్తాం కదా ఎందుకు అంత అనేసి. నాకేమో కొంచెం ప్రశాంతంగా కూర్చొని తినమంటే అలవాటు అండి. అంటే ఇంకా నా బాడీకి ఏంటంటే అంటే ఓకే తినకపోయినా ఉంటాను కానీ కొంచెం తిన్నప్పుడు మాత్రం ప్రశాంతంగా తినాలి, ఈ డిస్టర్బెన్స్ అదంతా లేకుండా అనేసి. అందుకే ఫస్ట్ అయితే పిల్లల్ని పడుకోబెట్టానండి. పిల్లల్ని పడుకోబెట్టి 4కి తింటున్నాను. ఇంకా అందరూ అనుకుంటారేమో మళ్ళీ నాన్ వెజ్ కుక్ చేసుకున్నారని. ఏమో అండి, వీకెండ్ వచ్చిందంటే మాత్రం ఇంకా బెటర్ నాన్ వెజే తినాలి అనిపిస్తుంది. ఒకవేళ నేను ఇంట్లో కుక్ చేయకపోతే మళ్ళీ బయట తినాలనిపిస్తుంది. ఇంకా బయట తినే కంటే హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తింటే బెటర్ కదా అనిపించింది. యాక్చువల్గా అయితే కొంచెమే చికెన్ పక్కకు పెట్టాను. ఎందుకంటే అది అంటే KFC చేద్దాం అనుకున్నానండి. కానీ నేను తినేదే 4 అయిపోయింది కదా, అప్పటికే ఇంకా నాకైతే ఓపిక లేకుండే. ఇంకా కొంచెం అయితే ఏదో వర్క్ అయితే ఉందండి, అది కూడా కంప్లీట్ చేయాలి అనుకున్నాను. రోజు ఇంతే ఉంటుందండి. అంటే వీకెండ్సే ఎక్కువగా వీడియో ఎడిటింగ్లు అన్నీ చేసుకుంటాను. ఎందుకంటే వీక్ డేస్లో నాకు టైం ఉండదు. ఇంకా ఇప్పుడు అమ్మ కూడా లేరు కదా, నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయాలి కాబట్టి ఎక్కువ టైం అయితే పిల్లలకే స్పెండ్ చేస్తాను. మళ్ళీ చిన్న బాబు మరీ అంటే చిన్నోడు కదండి, ఎక్కువగా సేపు కూడా పడుకోడు. డే టైంలో ఒక 1 అవర్ అలా పడుకుంటాడు. ఆ టైంలో మనం వంట చేసేసుకోవడము, ఇంక ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి, గిన్నెలని అంటే ఏమంటారు గిన్నెలు సర్దుకోవడము, లేదంటే బట్టలు మిషన్లో వేసుకోవడము, అవి ఇలా ఇంకా చిన్నపిల్లలు కదా కొంచెము టాయిలెట్ పోయినవి అలాంటి ఏవో ఉంటాయి కదా పనులు. అసలు చెప్పుకుంటూ పోతే ఉంటూనే ఉంటాయిలేండి. ఇంకా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. అండ్ నిన్ననే సాటర్డే రోజు ఈ షూట్ అయితే చేయించుకున్నాను. శారీస్ పంపించారు కదా, సో పండక్కి ముందే మనము వీడియో పెట్టామనుకోండి, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కుంటారు కదా అనేసి అయితే మంచిగా నీట్గా రెడీ అయిపోయి ఈ 3 శారీస్ మీద అయితే వీడియోస్ పెట్టాను. చాలామంది బాగుందని కామెంట్ పెట్టారు. చాలా థ్యాంక్ యూ అండి. ఈ చీర మాత్రం నేను కట్టుకోలేదులేండి, నాకు కట్టుకోవడం అంతగా రావట్లేదు, అందుకే వేరే వాళ్ళతో కట్టించుకున్నాను. అండ్ ఈ బ్లౌజెస్ అండి, నేను ఒకరి టాలెంట్ చూసి ఇంత ఫిదా అయిపోయాను. ఈ బ్లౌజ్ ఆవిడది. ఎందుకంటే నేను ఫొటోస్ నార్మల్గా ఆవిడకి ఏం చేశానంటే జస్ట్ ఫోన్లో ఫొటోస్ తీసేసి శారీస్ మీరే బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేపియండి అని చెప్పాను ఆవిడకి. ఆవిడ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలాగా బ్లౌజులు తీసుకొని వాటికి ఇంత మంచి డిజైన్ వేసేసి అంటే పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారండి. నేను ఎంతమంది దగ్గరనో అంటే స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను, అంటే కొంచెం ప్రొఫెషనల్స్ దగ్గర అట్లా, ఎవ్వరు ఇంత ప్రాపర్గా స్టిచ్చింగ్ అయితే చేయలేదు. ఆవిడ టాలెంట్కి అయితే నిజంగా ఫిదా అయిపోయాను. నేను కింద కామెంట్ సెక్షన్లో అయితే ఈవిడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ షార్ట్ వీడియో కూడా పెడతానండి. నాకు ఆవిడ అంత నచ్చేసారు. నా శారీస్ అంత బాగా కనిపించడానికి మెయిన్ ఈ బ్లౌజెస్ అండి, ఎంత బాగా కుట్టిందో. అండ్ డిజైన్ వర్క్ కూడా చాలా బాగా వేసింది. వెనుక నెక్స్ చూసారు కదా ఎంత బాగా కుట్టిందో. నిజంగా ఏంటంటే ఒకరు మనల్ని నిజంగా అంటే లవ్ చేస్తారు, అంటే దాన్ని ఏమంటారో, ఆవిడ మన సబ్స్క్రైబర్ అంట, ఎంత మంచిదో అండి. ఎగ్జాక్ట్ మ్యాచింగ్. నేనైతే ఫోటోలలో చూసి ఈవిడ కరెక్ట్గా మ్యాచింగ్, అంటే ఫోటోలో శారీలు ఒకలా కనిపిస్తాయి, బయటకు ఒకలా కనిపిస్తాయి కదా, అయ్యో ఈవిడ సరిగ్గా అంటే కుడతారో కుట్టరో, పట్టు చీరలు కదా ఏమైపోతాయి అలా అనుకున్నాను. కానీ అసలు సూపర్ అంటే సూపర్ కుట్టింది. జస్ట్ ఫొటోస్ మెజర్మెంట్స్ పంపించాను అంతే. ఆ మెజర్మెంట్స్ కూడా ఇప్పుడు నార్మల్గా స్టిచ్చింగ్ వేరేలాగా ఉంటుంది కానీ అలా ఫోన్లో పంపిస్తే ఎలా ఉంటుందా ఏంటా అనుకున్నాను. కానీ అసలు బాగా కుట్టారండి. ఎంత ఆవిడ గురించి ఎంత పొగిడినా తక్కువే. నాకైతే ఎంత ఆ ఫోటోషూట్ అంటే జస్ట్ చిన్న షూట్ లాగా చేయించుకుని నాకు వెంటనే ఆవిడకి కాల్ చేసేసి ఎన్ని పొగిడానో. అంటే టాలెంట్లేండి, ఇప్పుడు అందరికీ అలాంటి టాలెంట్ అయితే ఉండదనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుందిలేండి. నేను అనుకునేదాన్ని, నాకు చిన్నప్పటి నుంచి ఆలోచిస్తూ ఉండేదాన్ని, నాకేం టాలెంట్ ఎందుకు, దేవుడు ఏం టాలెంట్ ఇవ్వలేదు
అంటే మా అక్క ఉండేదండి. అక్క చదువు విషయంలో ఏంటి, అసలు మెహందీ పెట్టడము, శారీ కట్టడము, నా పెళ్ళిలో మా అక్కే చీర కట్టింది నాకు. అంత ప్రొఫెషనల్‌గా శారీ కట్టడము, మెహందీ షీ అసలు మల్టీ టాలెంటెడ్ ఉండేది తనైతే. ఇంకా అసలు తనకు ముగ్గులెయ్యడం అయినా ఎంత బాగా వేసినా ఇంకా అంటే అక్కకి రాని పనంటూ ఉండదు. మా ఇంట్లో ఏమైపోయిందంటే మా అక్కే మొత్తం చేసేసేదండి పనంతా గూడా. అక్కే ఇప్పుడు ఏదైనా ముగ్గేద్దురా అంటే అక్కే ఏసేసేది. అంటే మెహందీ చేతిలోకి మెహందీ పెట్టండి అంటే అక్కే. అక్క డ్రెస్ అంటే ఏదైనా డ్రెస్ సెలెక్షన్ అయినా అక్కే. మొత్తం అయిపోయేసరికి నాకేమీ రాలేదు. నాకు ఛాన్స్ కూడా రాలేదు. మళ్ళీ దానికి తోడు మా నాన్న గారాబం ఎక్కువలేండి నా విషయంలో. నాన్న ఏంటంటే నీకెందుకులే అమ్మ, నా చిన్ని తల్లికి ఏం వద్దులే అనేసి అలా చిట్టి గారాబం చేసేసి నాకు ఏ పనులు రావు. చిన్నప్పుడు అదే అనుకుంటూ అయ్యో నేను పెద్దగైనాక అంటే మనకంటూ ఏ టాలెంట్ లేదే, అందరూ కూడా అక్కనే ఎక్కువ పొగుడుతూ ఉండాలి. నేనేం బాధపడేదాన్ని కాదులేండి. కానీ అంటే మనసులో ఉంటే ఇంక మనకేం టాలెంట్ లేదు అనేసి. కానీ వన్స్ నేను ఈ జాబ్ చేయడం ఇదంతా నేర్చుకున్నాక మాత్రం నా మైండ్ సెట్ అంతా మారిందిలేండి. అంటే ముందైతే ఎవరినైనా చూసి అమ్మో వీళ్ళు ఎంఎన్సీ అంట, అమ్మో వీళ్ళకి ఎంత టాలెంట్ ఉంటుందో, మనకు అంత టాలెంట్ లేదేమో అలా భయపడుతూ ఉండేదాన్ని. కానీ వన్స్ నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాకైతే ఇవన్నీ లైట్ అనిపిస్తుంది. ఇప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుందండి. కానీ వాటిని బయటికి తీసి మనల్ని ఎంకరేజ్ చేసే పర్సన్స్ కావాలి అంతే. నా లైఫ్లో అయితే ఇంకా మా హస్బెండ్ రోల్ ఎక్కువగా ఉంటుందిలేండి. అంటే నార్మల్గా నేనెవరో నార్మల్గా అంటే మ్యారేజ్ చేసుకోకముందే ఒక అమ్మాయిని అంతా ఎంకరేజ్ చేసేసి లేదు లేదు నీకు మంచి జాబ్ వస్తుంది, నువ్వు ట్రై చేయవు అంతే, నువ్వు అందరినీ చూసి అలానే భయపడుతూ ఉంటావు. అందరూ కూడా మనలాంటి వాళ్ళే, పెద్ద వాళ్ళకేమో కోడింగ్లు పెద్ద పెద్ద టాలెంట్ అలా ఏముండదు. ఇంకా కానీ వన్స్ మనము ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయామనుకోండి మేనేజ్ చేయగలం మనం ఏదైనా కూడా. నేను ఇప్పుడంటే ఇప్పుడు నార్మల్గా అయితే మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయాను అనుకోండి, ఒక 2-3 months ప్రిపేర్ అయితే అవ్వాలండి. ఏదైనా కూడా ఉట్టిగా అయితే రాదు, ఎవరికి ప్రిపేర్ అవ్వాలి. మంచిగా ప్రిపేర్ అయితే మాత్రం జాబ్ వస్తుంది. కానీ ఇంకా పిల్లలు మాకైతే ఎందుకులే పిల్లల మీదే ఎక్కువ ఫోకస్. మళ్ళీ దట్టు ఈ బెంగళూరులో అండ్ పిల్లలు ఎవరికైనా అప్పచెప్దామన్నా కూడా అంత ఎందుకులే. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే పిల్లల్ని మాత్రం నువ్వు చూసుకో, నాకు ఎట్లాగో వర్క్ బిజీ ఇదంతా నేను చూసుకుంటాను కాబట్టి పిల్లలు మొత్తం నువ్వే యూస్ చేసుకో అంటూ ఉంటారు. నేను కూడా అదే డిసైడ్ అయిపోయాను. అందుకే అంటే మనం ఎప్పుడైనా ఇలాంటి స్టేజ్లో ఉండాలి. మనం ఏదైనా ఇప్పుడు నేను ఒక జాబ్ చేయగలను అన్న స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఏదైనా వదిలేయాలి. అదే అనిపిస్తూ ఉంటుంది. అందుకే అండి యూట్యూబ్ మీద కూడా ఫోకస్ అందుకే పెట్టాను. ఖాళీగా ఉండి నాకేంటంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నేను ఏదైనా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, నేను చేయగలుగునేవి, నేను చేయాలి అనుకున్నవి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చేయగలగాలి. ఏదైనా చెయ్యాలి అంటే మన దగ్గర డబ్బులు కావాలండి. అందుకే మంచిగా ఫైనాన్షియల్గా సంపాదించాలని డిసైడ్ అయిపోయాను. మీరు అంటారు కదా మీకెందుకు, మీకు డబ్బులు ఉన్నాయిలే అలా అలా అంటారు కదా, ఎవ్వరికీ డబ్బులు ఉండవండి. అందరూ కష్టపడతారు. మీరు చూసారు కదా నేను అసలు యూట్యూబ్ గురించి నైట్ 1 అయిపోతుంది 2 అయిపోద్ది. ఎందుకంటే పిల్లల్ని పడుకోబెట్టి ఇవన్నీ చేసేసి ఎడిటింగ్ చేయాలి. ప్రమోషన్ వీడియోలు ఉంటాయి. ప్రమోషన్ వీడియోలు అంత ఈజీ కాదండి, 4-5 సార్లు చేపిస్తూనే ఉంటారు. అండ్ దట్టు నేను ఇన్స్టాగ్రామ్లో చేస్తాను, యూట్యూబ్లో చేస్తాను. 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కదా. ఇన్స్టాగ్రామ్లో కూడా డిఫరెంట్ మనకైతే వస్తాయిలేండి ప్రమోషన్స్, అవి కూడా చేస్తూ ఉంటాను. ఇంకా ఇలానే పిల్లల్ని మేనేజ్ చేసేసుకుంటూ అన్నీ మేనేజ్ చేయాలి. మా చిన్న బాబుకి చూసారు కదా వెజిటేబుల్ రైస్ అంటే సూపర్ ఇష్టం అండి. అంటే మంచిగా తింటాడు. అందుకే వాడి కోసమే వారంలో 4 రోజులు వెజిటేబుల్ రైసే వేస్తాను. అది కూడా డిన్నర్లో పెడతానండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పప్పు పెట్టాను కదా, అందుకే ఇంకా నైట్ అయితే పప్పు పెట్టాను. మ్యాక్సిమం ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మంచిగా వెజిటేబుల్ రైస్ చేసి పెడతానా, ఇష్టంగా తింటాడు. అక్కడ చూడండి అసలు బాగుందంటే తల ఇలా ఊపుతాడు కానీ బాగుందని మాత్రం చెప్పడు. ఈ వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. యాక్చువల్గా అయితే 8:30 అవుతుంది. ఫుడ్ తినేసారు, అన్ని పనులు అయిపోయాయి. ఇంకా మా పిల్లల్ని ఒక 2 రౌండ్లు అయినా బయట బైక్ మీద రౌండ్స్ వేయాలండి, ఇది అలవాటు అయిపోయింది. సో బైక్ రైడ్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఇంకా సెటర్లు అయితే వేసేసి బయటకు అయితే తీసుకుపోతున్నాము పిల్లల్ని. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.